నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికల హడావుడి మొదలైపోయింది. ఎవరికి వారే ఇప్పుడే గెలుపు తమదేనన్న ధీమాలో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో గెలుస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు, సంక్షేమ పథకాలతో విజయం ఖాయమని అధికార పార్టీ నేత జగన్ ధీమాగా ఉన్నారు. ఈ ఇద్దరికీ ఈ ఎన్నికలు కీలకమే. ఎందుకంటే ఏపీలో రెండు పార్టీల పాలనను ప్రజలు చూశారు. అందుకే గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వ పనితీరును ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోరు. ఇద్దరి పాలనను బేరీజు వేసుకొని మరీ ఓటు వేస్తారు. అయితే ఈసారి సంక్షేమ పథకాలు ఎంతవరకు పనిచేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఇచ్చిన నవరత్నాలు హామీతో అధికారం చేపట్టిన జగన్ ఈ ఎన్నికల్లో కూడా వాటినే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమ పథకాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నారు. ఎన్ని కష్టాలున్నప్పటికీ సంక్షేమ పథకాలను ఆపలేదన్న పేరును మాత్రం జగన్ తెచ్చుకున్నారు. దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల నిధులను నేరుగా లబ్ధిదారులకు అందించారు. దాదాపు 3.5 లక్షల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందినట్లు వైసీపీ సగర్వంగా ప్రకటించుకుంటుంది. ఆ ఓట్లన్నీ తమ ఖాతాలోనే వేసుకుంటుంది. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారెవ్వరూ పక్క చూపులు చూడరన్న అభిప్రాయంలో జగన్ అండ్ కో ఉంది. ఇక అదే సమయంలో చంద్రబాబు ధీమా వేరే విధంగా ఉంది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలుపరిచినా అక్కడ వర్కౌట్ కాలేదు. సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వమైనా ఇస్తుందన్న నమ్మకం ప్రజల్లో ఉండడమే కేసీఆర్ ఓటమికి ఒక కారణమైతే, మార్పును కోరుకోవడం మరో బలమైన రీజన్గా చెప్పాలి. ఇప్పుడు ఏపీలో కూడా అదే పరిస్థితి ఉందని చంద్రబాబు నమ్ముతున్నారు. ముఖ్యంగా జనసేనతో పొత్తు తనకు కలిసి వస్తుందన్న నమ్మకంతో చంద్రబాబు విశ్వాసంతో ఉన్నారు. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, ఓటింగ్ శాతాన్ని చూసుకుంటే తామే అధికారంలోకి వచ్చినట్లు ఆయన డిసైడ్ అయిపోతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో సంక్షేమ పథకాల ప్రభావంతో అధికార పార్టీ వైసీపీ గెలిస్తే అభివృద్ధి మాటేంటి? ఒకవేళ వైసీపీ ఈసారి ఓటమి పాలైతే సంక్షేమ పథకాలు అమలు చేసినా జగన్ను ప్రజలు ఆదరించలేదు కాబట్టి చంద్రబాబు కేవలం అభివృద్ధిపైనే ఫోకస్ పెడతారా, లేక వెల్ఫేర్ స్కీమ్స్ కూడా కొనసాగిస్తారా అనేది చూడాలి మరి.